ఇక్కడ లోకల్లో మాత్రం ఒక బాగా ఫుల్ వైసీపీ సైడ్ ఉందండి. వైసీపీ మెజార్టీ వస్తుంది. కాకపోతే నెంబర్ 1 ఇంకా సీఎం గారు, అతనే సీఎం, నెక్స్ట్ సీఎం కూడాను. కావాలి పథకాలు మాత్రం ఇంకా అందరికీ భీమిలి జార్లాలకు వాడబడ్జీలకు అందరికీ అందాయి సార్. ఇంకా మీకు చూడక్కర్లేదు. ఇంకా భీమిలి మెజార్టీలో ఉంది ఫుల్గాన. ఇక్కడ మాత్రం ఇప్పుడు చూడక్కర్లేదు సార్. మీకు ఇంకా 100 దాటేస్తాయి మీకు వైసీపీ మెజార్టీగా. లేదు సార్. ఇప్పుడు వాలంటీర్లు కూడా ఒక రోజు చాలా బాగా చేస్తున్నారు సార్. ఈ విధంగా ఆ విధంగా అన్నీ అందిస్తున్నారు. ఇంకా అన్ని గ్యామ్స్ వచ్చాను వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు సార్. టీడీపీ అంటే ఇంకా చేయలేరు సార్. వాళ్ళు ఇంకా చేయడం కూడా కష్టం సార్. ఇంకా ప్రభుత్వం ఇంకా నెంబర్ 1 ఇంకా 100 దాటేస్తాయి ఓట్లు ఈసారి. 150 సీట్లకి మాత్రం తిరగలేదు సార్. ఇంకా మీకు ఇంకా వైజాగ్లో టౌన్లో కానీ చెప్పలేము కానీ ఇటు భీమిలి మెజార్టీ బాగా ఉంది సార్. చాలా అనబెడుతున్నాడంటే జగన్ తర్వాతే బాగానే ఉన్నది. ఈ పిల్లలకి స్కాలర్షిప్ అని, పిల్లలకి అనాథలకి కూడా, ఒక వికలాంగులకి, ప్రతి ఒక్కరికి కూడా బాగానే చూస్తున్నాడు. ఇంకా అంతకంటే ఏం కావాలి? అదే పథకాలు బాగానే పెడుతున్నారు కదా. గతంలో బాగానే చేశారండి. గతంలో ఇబ్బందులు బోల్డ్. అది ఎవరో భర్త చచ్చిపోయినోడికి పెన్షన్ ఇచ్చేవారు. ఎక్కడో వికలాంగులు ఎక్కడో 100కి 1 ఒకరు ఉంటే వాళ్ళకి ఇచ్చేవారు. మరి ఇప్పుడు మొండమోపుకి మొగుడు ఉన్నదానికి, మొగుడు లేని దానికి, పిల్లకి, తల్లికి, అందరికీ కూడా మరి ఇతర పరిపాలనలో శుభ్రంగానే చూస్తున్నాడు. చాలా బాగుంది. లేదు, ఏం లేవు. ఉన్నోడికే చూశాడు. బాగా ఉన్నోళ్ళు చూశారు. అది ఎవరు రాజకీయ నాయకులతో నట్టుగా వాళ్ళు నాయకులుగా తిరిగిన వాళ్ళకి వాళ్ళు పెద్ద పెద్ద మూటలు అంది, ఎక్కడో పేదోడికి అందేది అంతే. పర్వాలేదు ఇంతవరకు. మరి తర్వాత ఎలాగుంటుందో తెలియదు కదా మనకి. అది మన ఆలోచనలు. ఇప్పటికి ప్రస్తుతానికి అదే బాగానే ఉన్నాయి. తర్వాత ఎలా పడతామో ఏంటో అది తెలియదు కదా. అది అలా మరి అన్నీ చెయ్యాలా. మరి బాగున్న పోయి కొట్టుడు పోయి అలాగైతే ఈ బాధ కదా. బాగున్న అదేదో చేసి ఇచ్చేస్తే బాగుండు. మరి మరీగా ఉంది కదా. మరి తప్పని పరిస్థితి ఏదైతే చేద్దాం. పర్వాలేదు, బాగానే ఉంది. దానికి డోకరాలు రుణమాఫీ చేశారు కదా. బాగానే ఉంది, పర్వాలేదు. అప్పుడు ఒక ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాగో ఒకలాగా ఉన్నది. జగన్ అన్న వచ్చిన దగ్గర నుంచి భీమిలిలో డెవలప్ అయ్యింది, బాగానే ఉంది. అమ్మఒడి, మరి మధ్యవర్త డబ్బులు అన్నీ వేస్తున్నారు, ఫీజులన్నీ బాగున్నాయి, ఫుడ్ అంతా బాగానే ఉంది. జగన్ అన్న వచ్చిన దగ్గర నుంచి మా భీమిలికి ఏం లోటు లేకుండా బాగానే చూస్తున్నారు. ఇప్పుడు కొంచెము ఇప్పుడు బాగానే ఉంది, పర్లేదు. ఇప్పుడు మట్టుకు అయితే జగన్ అన్న వచ్చిన దగ్గర నుంచి అయితే భీమిలి డెవలప్ బాగానే ఉంది. చేయూత అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాం. అమ్మఒడి ఉండేది కాదు, ఇప్పుడు అమ్మఒడి అన్నీ వేస్తున్నారు. అప్పుడు అన్సీజన్ డబ్బులు 4,000 ఉన్నవి, ఇప్పుడు 10,000 చేస్తున్నారు జగన్ అన్న. పర్వాలేదు, అన్నీ బాగానే ఉన్నాయి మాకు. అప్పుడు గతం అంటే అప్పుడు వేరే, ఇప్పుడు వేరేలా ఉంది గతము.